కడపలో ఉన్న భయంకరమైన కాలేజీలోకి మేము గోస్ట్ హంటింగ్ అయితే వచ్చాము. ఈ కాలేజ్ మొత్తం తిరిగేసి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా, ఇక్కడ ఏమన్నా దయ్యాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అయితే వచ్చాము. మేము ఇక్కడికి స్టార్టింగ్ వెళ్ళగానే మాకైతే కొన్ని శబ్దాలు అయితే వినపడడం స్టార్ట్ అయ్యాయి. పైకి ఎంట్రీ ఇవ్వగానే మాకైతే చాలా గొబ్బిలాలు అయితే కనపడ్డాయి. అలాగే చాలా విచిత్రమైన శబ్దాలు అయితే చేశాయి. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా లేవా అని అయితే చెక్ చేసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాము. మేమైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రూమ్ని అయితే వెతికాము. ఏమైనా క్లూస్ ఏమైనా దొరుకుతాయా అనేసి అయితే మాకైతే ఎటువంటి క్లూస్ అయితే దొరకలేదు. ఈ కాలేజీలో ఇంతకు ముందు ఓపెన్లో ఉన్నప్పుడు ఏమైనా సర్టిఫికేట్స్ అలాంటివి అయితే దొరికాయి. అవి అయితే మేము చూపించదలుచుకోలేదు, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వల్ల. మేము ఈ కాలేజీని అయితే పూర్తిగా అయితే తిరిగాము. మాకైతే అప్పటి వరకు ఏమీ కనపడలేదు. సరే, టైం అయితే 12:30 వరకు అయితే అవుతుంది, మనకి ఇప్పటికీ ఏం కనపడలేదు. ఓకే, 2 వరకు వెయిట్ చేస్తాము అని అయితే అనుకున్నాము. సరే, అలాగే పైకి వెళ్ళి చూద్దాము, పైన ఏమన్నా ఉంటాయేమో, పైన ఏమన్నా క్లూ దొరకచ్చేమో అని అయితే పైకి వెళ్ళడం అయితే జరిగింది. ఈ పైన ఏమన్నా దొరుకుతుంది అనే ఆశతో అయితే వెళ్ళాము. ఇక్కడ ఎక్కువ శాతం గొబ్బిలాలు అయితే ఉన్నాయి. ఈ రూమ్లో మాత్రము కొంచెం వెరైటీగా సౌండ్ అయితే వస్తుంది. అలాగే గొబ్బిలాలు కూడా ఈ రూమ్లో అయితే ఉన్నాయి. ఈ రూమ్ని అయితే పూర్తిగా అయితే వెతికాము, ఏమీ దొరకలేదు. మా కిటికీలో చూడంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చేదైతే కనపడింది. పోనీ 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 వదిలేసి యాడికి పోతాడు, పోనీ యాడికి పోతాడు, పోనీ అన్న ఏం చేస్తాడో చూసి మళ్ళీ పట్టుకున్నాం. కొంచెం పైకి ఎక్కుతాడు, పట్టుకో. ఏమన్నా చేస్తాడేమో రా, ఏమంది వస్తుందేదా? పోనీ పోనీ అట్టే పోనీ. నిజంగా దయ్యమా మనిషి అయితే అర్థం కాదండి. నిజంగా ఒక చెయ్యి అయితే లేదు, పొగ అయితే వస్తుంది ముఖంగా నుంచి. అసలు ఒక విపరీతమైన వాసన వస్తుంది. అయితే ప్రజెంట్ గొబ్బిలాలు కూడా ఎక్కువ తిరుగుతాను.